ముందుగా నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జీవితంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా చాలా విషయాలు మనం పాటించాలి. అందులో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్, వర్క్ పట్ల సీరియస్‌నెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ వీటన్నిటితో పాటు, వీటన్నిటికి మించి మనం ఫాలో అవ్వాల్సినటువంటి సున్నితమైనటువంటి విషయం ఒకటుందండి. అదే మీరు అని సంబోధించడం. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో, తన వృత్తిలో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది మీరు. బహువచనాన్ని సంబోధించాలి. నా వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి జీవితంలో నేను చాలా మందిని గమనించాను. వారితో అవతలి వ్యక్తికి ఎలాంటి చనువు గాని, ఎలాంటి కమ్యూనికేషన్ కానీ లేకపోయినప్పటికీ వెంటనే నువ్వు అని సంబోధిస్తూ ఉంటారు. అది నిజంగా ఎంత అమర్యాద సూచన, ఎంత కుంచితమైనటువంటి భావన. వారితో మనకి ఎంతో చనువు, ఎంతో అండర్‌స్టాండింగు, ఎన్నో సంవత్సరాల పరిచయం ఉంటే కానీ మనం వారిని నువ్వు అని సంబోధించగలం. అలాంటిది చాలా మంది చాలా సునాయాసంగా నువ్వు అని సంబోధిస్తూ ఉంటారు. మరి అలాంటి వారు ప్రత్యేకించి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాతైనా కొంచెమైనా రియలైజ్ అవ్వండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి స్థాయిలో వారినైనా సరే మీరు అని మాత్రమే సంబోధించండి. దాని వలన అవతలి వారి గౌరవాన్ని మీరు పెంచినట్లు కాదు. మీ గౌరవాన్ని మాత్రమే మీరు పెంచుకున్న వాళ్ళవుతారు. మీ పట్ల అవతల వారికి ఒక మంచి సానుకూలటువంటి దృక్పథం ఏర్పడుతుంది. ఈ వ్యక్తి చాలా మంచి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి అనేటువంటి సందేశాన్ని మీరు అవతల వాళ్ళకి పంపించిన వాళ్ళవుతారు. నేను ఈ క్రమంలో కొంతమందితో నేను డిస్కస్ చేశానండి. వారు నాతో అన్న మాట ఏంటంటే, "ఏవండీ మా ప్రాంతంలో నువ్వు అనటం అనేది చాలా సాధారణమైనటువంటి విషయం. నేను పెరిగిన వాతావరణంలో నువ్వు అనేది నాకు బాగా అలవాటైపోయినటువంటి విషయం. ఇది చాలా తప్పండి. ఏ ప్రాంతం వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ దేశం వారికైనా సరే ఏకవచనం, బహువచనం అనేది ఖచ్చితంగా ఉంటాయి. మన స్నేహితులతోనో, మన కుటుంబంలోనో, లేదంటే మనకి ఎంతో చనువున్న వాళ్ళ దగ్గర మనం నువ్వని సంబోధించొచ్చు. అది తప్పేం లేదు. తప్పు కాదు కూడా. కానీ వృత్తిపరమైన జీవితంలో మాత్రం ఖచ్చితంగా నువ్వు అనేదే ఏమాత్రం మనం విపరీంచకూడదు. మీరు అనేది గౌరవానికి సూచన. నువ్వు అనేది అగౌరవానికి ప్రతీక. దయచేసి ఈ మాటల యొక్క వ్యత్యాసాన్ని బాగా గమనించండి. పొరపాటును కూడా నువ్వు అని ఎవరిని సంబోధించొద్దు. దాని వలన అవతల వారికి ఎలాంటి నష్టం ఉండదు గానీ మీ పట్ల ఒక లో క్లాస్ పర్సన్ అనేటువంటి భావన కలుగుతుంది. దానివల్ల మీరు చాలా నష్టపోతారు. ఈ క్రమంలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను గత కొంతకాలం క్రితం ఒక ఇష్యూ గురించి మాట్లాడదామని ఒక కంపెనీలో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. సరే ఆ ఇష్యూ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. నేను మీరు అని సంబోధిస్తూనే ఆ విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాను. కానీ అవతల వ్యక్తి మాత్రము ప్రతిసారి నువ్వు అంటున్న క్రమంలో నిజంగా నాకైతే ఒక 'రక్షకుడు' సినిమాలో నాగార్జున గారికి బ్లడ్ బాయిల్ అయినట్టు నాకైతే నరనరాల్లో రక్తం ప్రవహించింది. ఒక్కసారిగా ఇక నాలోని వేరొక రూపాన్ని ఆ వ్యక్తి దగ్గర ఆవిష్కరించాను. అలాంటి వ్యక్తి దగ్గర నేను వెళ్ళటము, ఆ వ్యక్తితోటి అంత సమయం నేను వెచ్చించడం కూడా అది నా తప్పే అన్నట్లుగా ముందు సంస్కారం నేర్చుకోరా వెధవా అని, తర్వాత వ్యాపారం చేద్దువు గాని అని తన మొహం మీదే కొట్టొచ్చినట్లు చెప్పి నేను అక్కడి నుంచి బయటకొచ్చేసాను. నిజంగా ఆ రోజు సంఘటన వలన అతను నా నుంచి రావాల్సినటువంటి ఎంతో వ్యాపారాన్నయితే అతను కోల్పోయాడు. అది అతనికి తెలియకపోవచ్చు. లేదా తెలిసే ఉండొచ్చు తర్వాత. కానీ ఆ రోజున అతను మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోవటం వలన తను ఎంతో కోల్పోవాల్సొచ్చింది. కనుక మిత్రులారా దయచేసి ఈ సంబోధించే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనే పదాన్ని మాత్రం అంటిల్ అన్లెస్ మీకు వారికి ఎంతో సమాధానము, ఎంతో చనువు ఉంటే తప్ప ఆ పదాన్ని మాత్రం వాడొద్దు. నాకు ఎందుకో ఈరోజు ఈ పదాల యొక్క వ్యత్యాసం గురించి, ఈ పదాల యొక్క గౌరవ మర్యాదల గురించి నేను మాట్లాడాలి అనిపించింది. కనుక నాకు తోచిన విధానంలో ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీ ముందు పెట్టాను. ఇట్స్ అప్ టు యూ ఎండ్ ఆఫ్ ద డే. థాంక్ యూ సో మచ్.